హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు గోంగూర రోటి పచ్చడి బామ్మ స్టైల్లో చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూర, మిర్చి, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఫైనల్ ఆయిల్. కడాయి తీసుకొని పెట్టేసి లైట్గా ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకొని ఒక గిన్నెలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 3-4 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మిర్చి మాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? గట్టిగా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, లైట్గా జీలకర్ర ఫ్రై అయినాయి కదా. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్నాం. నెక్స్ట్ ఆయిల్లో మంచిగా నీట్గా కడిగిన గోంగూరని ఈ ఆయిల్లో వేసుకోవాలి. సరి కలుపుకోవాలి, లేకపోతే కింద మాడుతుంది. నెక్స్ట్ మూత పెట్టేసేయాలి. గోంగూర ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం రాక్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్ అయినా, ఏ సాల్ట్ అయినా మీ ఇష్టం, చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను. వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసారు జస్ట్ 1 మినిట్. ఇలా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మిక్సీలో పడదాం అనుకుంటున్నాను. కాదు ఫ్రెండ్స్, బామ్మ స్టైల్లో రోట్లో దంచుతున్నాను. చూడండి. ఉల్లిగడ్డ, జీలకర్ర ఇలా వేసి ఇలా దంచుకున్న తర్వాత పక్కకి వేసుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలి. పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్. ఇలా పచ్చడి రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిగడ్డ వేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర. తీసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఎలా ఉంది రోటి గోంగూర పచ్చడి నా స్టైల్లో? ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.